హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తిరుప్పావైలోని 27వ పాసురంలో ఆండాల్మాత శ్రీకృష్ణుని ఇలా కోరుకుంటున్నారు. నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనస్సులను మార్చి నీకు దాసులయ్యేటట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడా ఓ గోవిందా, నిన్ను స్తుతించి నీ నుంచి పర అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడాలి అనేది మా కోరిక. నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్మల్ని లోకమంతా పొగడాలి. మేము పొందే ఆ సన్మానము లోకులందరూ పొగిడేటట్లు ఉండాలి. ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా విరాజిల్లుతూ ఉండాలి. దానికై మాకు కొన్ని భూషణాలు కావాలి. ముంజేతులకు కంకణాలు కావాలి. భుజములను అలంకరించుకోవడానికి భుజకీర్తులు కావాలి. దండలకు తొడవులు, ఇంకా ఎన్నో ఆభూషణములు నువ్వు అనుగ్రహించాలి, మేము ధరించాలి, సన్మానం పొందాలి. వీటన్నింటినీ ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి. అటుపై క్షీరానం మునిగేటట్లుగా పోసిన నెయ్యి మోచేతి గుండా కారుతూ ఉండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరగించాలి. ఇది మా కోరిక. ఇలా జరిగితే మా వ్రతము మంగళప్రదమైనట్లే అని చెప్తున్నారు. ఈ పాసురంలో గోదాదేవి భుజాలకు భుజకీర్తులు, ముంజేతులకు కంకణాలు, దండలకు తొడవులు, ఇంకా ఎన్నో ఆభరణాలు అడుగుతున్నారు. చూస్తే ఆమె అలంకారాలు కోరుతున్నట్లు అనిపిస్తుంది. కానీ ఆండాళ్ మాత ఇక్కడ బంగారాన్ని కాదు, మనలో అవతరించాల్సిన దైవ లక్షణాలను అడుగుతున్నారు. భుజములకు భుజకీర్తులు అంటే ధర్మాన్ని మోయగల శక్తి, భుజాలు అంటే బాధ్యత, భారాన్ని మోయగల శక్తి, సత్యం కోసం నిలబడే ధైర్యము, కష్టమొచ్చిన సాధనను వదలని స్థైర్యము, వీటన్నింటినీ ఇమ్మని. భుజకీర్తులు ధర్మ బాధ్యత మోయగల అంతర్శక్తిని ఇవ్వమని అడుగుతున్నారు. అలాగే ముంజేతులకు కంకణాలు కర్మ నియంత్రణ. ముంజేతులు అంటే మన కర్మలు, కంకణాలు అంటే నియమము. వీటిని కట్టడి చేయమని అడుగుతున్నారు గోదామాత. నా చేతులు అహంకారంతో సేవ చేయకూడదు. నా చేతులు లోభము ద్వేషం కోసం పని చేయకూడదు. నా చేతులు భగవత్ సేవకు మాత్రమే అంకితం చేయాలి అని కోరుకుంటున్నారు. కంకణాలు ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పే దైవ నియమశక్తి. ఆ శక్తి నిమ్మని కోరుకుంటున్నారు. దండలకు తొడవులు అంటే భక్తి స్మరణ. దండలు అంటే కంఠము, హృదయం వెలుపలికి వచ్చే స్థలము. తొడవులు అంటే మాల, స్మరణ చిహ్నము. నోరు అసత్యం మాట్లాడకూడదు. ఎవరిని నింద చేయకూడదు. నోరు ఉన్నది కేవలం నామస్మరణ స్తోత్రాలకే వినియోగించాలి. మన నోటి నుంచి వెలువడే మాట శుద్ధమైన మాట మాత్రమే ఉండాలి అని కోరుకుంటున్నారు. చెవుల ఆభరణాలు శ్రవణ శుద్ధి. చెవులతో ఎలాంటి అసత్యాన్ని వినకూడదు. నెగిటివ్ మాటలు వినకూడదు. శాస్త్ర కథలు, మహాత్ముల ఉపదేశాలు మాత్రమే వినాలి. శుద్ధ శ్రవణ సాధన చేస్తూ ఉండాలి. ఇంకా ఎన్నో ఆభరణాలు అడుగుతున్నారు. ఇవన్నీ సంపూర్ణ అంతర రూపాంతరం. ఇవి ఒక్క లక్షణం కాదు, ఒక్క సాధన కాదు. మన శరీరము, మనస్సు, బుద్ధి, అహము అన్ని దైవ గుణాలతో అలంకరించబడాలి. కోపం స్థానంలో క్షమ, లోభం స్థానంలో త్యాగము, భయం స్థానంలో శరణాగతి, అహం స్థానంలో భక్తి. అన్ని ఆభరణాలు కలిపి సంపూర్ణ ఆధ్యాత్మిక రూపాంతరము. ఇక్కడ మేలిమి వస్త్రము కూడా అడుగుతున్నారు. ఆ మేలిమి వస్త్రము అంటే ఒక కొత్త జన్మ. వస్త్రము అంటే కప్పడం కాదు, మారడము. దైవ సాన్నిహిత్యం పెరిగినప్పుడు మన ఆలోచనలు మారుతాయి, మన మాట మారుతుంది, మన జీవితం మారుతుంది. పాత స్వభావాన్ని విడిచి కొత్తదైన జీవితం ధరించడము. మేలిమి వస్త్రం అంటే ఆ దైవ గుణాలతో జీవనము. కలుషితం లేని శుద్ధమైన ఆధ్యాత్మికంగా మన జీవితం సహజంగానే కరుణగా, క్షమగా, ప్రేమగా, శాంతిగా మారాలి. దైవ గుణాలతో నిండిన జీవితం కావాలి. ఈ పాసురం చెప్పే అంతిమ సత్యం. గోదాదేవి ఇలా ప్రార్థిస్తున్నారు. ప్రభు, నా భుజాలకు ధర్మశక్తి ఇవ్వు. నా చేతులకు నియమం ఇవ్వు. నా కంఠానికి స్మరణ ఇవ్వు. నా చెవులకు శుద్ధ శ్రవణం ఇవ్వు. నాకు కొత్త జన్మ ఇవ్వు. దైవ గుణాలతో జీవించే జీవితము ఇవ్వు. మనలో అవతరించాల్సిన దైవ లక్షణాలతో కూడిన సంపూర్ణ రూపాంతరాన్ని ఈ పాసురంలో గోదాదేవి ఆ కృష్ణ పరమాత్ముని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.